స్ట్రెస్ ఎక్కువగా పడటం వలన మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మన డైలీ రొటీన్ లైఫ్ని స్ట్రెస్ ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఈ స్ట్రెస్ని అధిగమించాలంటే మనం ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్ కోసం. సో మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే, యాక్చువల్గా ఇప్పుడున్న స్టడీస్ ప్రకారం ఆల్మోస్ట్ మనకున్న డిసీజెస్లో 50-60% మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా స్ట్రెస్ వలన కలుగుతున్నాయి. సో మన డైలీ రొటీన్లో ఏదో ఒక రకంగా ఒక థింగ్స్ వల్ల కానీ, లేకుంటే మనకి వర్క్ స్ట్రెస్ కానీ, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, రకరకాల స్ట్రెస్ సమస్య అనేది ఎదుర్కొంటూనే ఉంటాం. ఇది ఏంటి అంటే, స్ట్రెస్ అనేది మనకు ఒక డిసీజ్ లాగా బయటికి కనిపించదు, కానీ లోపల మనకు చాలా హెల్త్ ఇష్యూస్ అయిన తర్వాత కానీ మనకు బయటికి తెలుస్తుంది. సో మీకు స్ట్రెస్ ఉన్నప్పుడు అసలు ఏం జరుగుతుంది బాడీలో, ఎలాంటి లక్షణాలు మీకు కనిపిస్తాయి అనే విషయానికి వస్తే, జనరల్గా మనకి ఏమవుతుందంటే బాడీలో స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి కార్టిసాల్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో ఈ కార్టిసాల్ హార్మోన్ అనేది ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్ అట. లైక్ మన బాడీని బాగా యాంగ్జైటీకి గురి చేస్తుంది. మనకి ఆటోనామిక్ నర్వస్ సిస్టంలో సింపాథిక్ అండ్ పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది కదా, మెయిన్గా ఈ కార్టిసాల్ అనేది సింపాథిక్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేసి మనల్ని బాగా యాంగ్జైటీకి గురి చేస్తుంది అనమాట. సో ఈ యాంగ్జైటీ వలన మనకి వర్క్ డిస్టర్బెన్స్ చాలా అవుతుంది, అండ్ మన బాడీలో మెయిన్గా బాగా తొందరగా అలసిపోతాం. మనం మెంటల్లీ ఫిజికల్లీ కూడా బాగా ఈజీగా ఫెటిగ్ అనేది గురవుతాం అనమాట. అంతేకాకుండా మన బాడీలో కూడా ఫ్యాట్ మజిల్ రేషియో అనేది చేంజ్ అయిపోతుంది. పొట్ట చుట్టూ ఫ్యాట్ పెరగటం అండ్ బెల్లీ ఫ్యాట్ పెరగటం కానీ, అండ్ కాళ్ళల్లో ఏంటంటే మజిల్ ఫ్యాట్ రేషియో ఆల్టరేషన్స్ అయిపోయి మజిల్స్ కాళ్ళల్లో స్ట్రెంగ్త్ తగ్గిపోవటం అయ్యి మనం స్టెప్స్ ఎక్కడం కూడా లాస్ట్కి బాగా అలసట్లాగా అనిపిస్తుంది అనమాట. సో స్ట్రెస్లో మనం ఫస్ట్ గుర్తించగలిగేది ఒకటి, బాగా త్వరగా అలసిపోవటం ఒకటి. ఇంకొకటి ఏంటి అంటే నిద్ర పట్టడం లేట్ అవుతుంది, అండ్ నిద్ర పట్టిన తర్వాత మిడ్ నైట్ మెలకు రావటము, మనకున్న ప్రాబ్లమ్స్ మనం ఎలా సాల్వ్ చేసుకోవాలని రకరకాలుగా థింక్ చేయటము, అండ్ తెల్లవారుజామున అందరూ లేచే టైంకి మనకి నిద్ర పట్టడము, ఇలాంటి లక్షణాలు. టోటల్గా స్లీప్ అనేది డిస్టర్బెన్స్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఈ కార్టిసాల్ హార్మోన్ మన సర్కాడియన్ రిథమ్ని డిస్టర్బ్ చేస్తుంది. దానివల్ల మనకి స్లీప్ డిస్టర్బెన్సెస్ ఎక్కువైపోయి మనకి డే ఆఫ్టర్ మార్నింగ్ అనేది మనకి వర్క్ కెపాసిటీ కూడా తగ్గిపోతుంది. సో స్లీప్ డిస్టర్బెన్సెస్ మెయిన్గా చూస్తాము. అండ్ హెడేక్, మన స్టడీస్ ఏం చెప్తున్నాయంటే హెడేక్స్లో ఆల్మోస్ట్ 80% హెడేక్స్ అనేది మనకి మెయిన్గా స్ట్రెస్ వల్ల వస్తున్నాయి అన్నమాట. ఈ హెడేక్ ఇంకొంచెం సివియర్గా అయిపోయి మైగ్రేన్ వరకు దారితీయటం, ఇలాంటి లక్షణాలు ఎక్కువగా చూస్తాం అన్నమాట. వీటితో పాటు మనకు ఈ గట్లో ఉన్న హెల్దీ బ్యాక్టీరియా, ఈ ప్రోబయోటిక్స్ని బ్యాక్టీరియా ఏదైతే ఉంటాయో మన గట్లో ఉన్న హెల్దీ బ్యాక్టీరియాని డిస్టర్బ్ చేసేసేసి మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తుంది అనమాట. ఈ కార్టిసాల్ లెవెల్స్ ఎక్కువగా అయితే లైక్ మనకి పొట్ట ఉబ్బరంగా అనిపించడము, బ్లోటింగ్ సెన్సేషన్ ఒకటి, ఎసిడిటీ, యాసిడ్ రిఫ్లెక్స్, ఈ లక్షణాలన్నీ చూస్తూ ఉంటాం అనమాట. అండ్ ఇమ్యూనిటీ తగ్గిపోయి రకరకాల జబ్బులు, ఇన్ఫెక్షన్స్ త్వరగా రావటము, ఇలాంటి లక్షణాలు ఎక్కువగా చూస్తాం అనమాట. అంతేకాకుండా మనకి బాడీలో షుగర్ లెవెల్స్ని ఆల్టరేషన్ చేస్తుందన్నమాట. లైక్ మనం ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ప్రెడ్నిసోలాన్ కానీ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఏదైనా తీసుకున్నప్పుడు మనం రెగ్యులర్గా షుగర్స్ మానిటర్ చేసుకుంటూ ఉంటాం కదా. ఎందుకంటే ఈ స్టెరాయిడ్స్ అనేది బాడీలో షుగర్ లెవెల్స్ని ఫాస్ట్గా పెంచేస్తాయి. అంతేకాకుండా మనకి షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, అండ్ ఈ హార్మోన్, ఈ స్టెరాయిడ్స్ ఏం చేస్తాయి అంటే మనకి షుగర్ క్రేవింగ్స్ని కాజ్ చేస్తాయి. అంటే మనకి ఎక్కువ స్వీట్స్ తినాలనిపిస్తూ ఉంటాయి అనమాట. ఈ చేంజెస్ అన్నిటి వల్ల మనకి డయాబెటిక్ ప్రాబ్లం చాలా త్వరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్, మనకి స్ట్రెస్ వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని మనం గెస్ కూడా చేయకముందే మన స్కిన్ అంతా ప్రాబ్లమ్స్ రావటము, లైక్ ఎగ్జిమా కానీ, సోరియాసిస్, ర్యాషెస్, ఎలర్జీ, పింపుల్స్, యాక్నే రావటము, ఈ చేంజెస్ అన్నీ చూస్తామన్నమాట. సో మనకి స్ట్రెస్ వల్ల మెయిన్గా హెడేక్స్ ఒకటి, స్లీప్ డిస్టర్బెన్సెస్, డైజెషన్ ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్ రావటము, బాడీ వీక్గా అనిపించడము, త్వరగా అలసిపోయినట్టు అనిపించడము, ఈ లక్షణాలన్నీ చూస్తాము. లైక్ ఇంకొకటి ఏంటి అంటే బీపీ పెరిగే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇలా మనకి స్ట్రెస్ కండిషన్స్ ఉన్నప్పుడు మనం దీన్ని ఎలా ఎదుర్కోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనకి ఏ స్ట్రెస్ అయినా, ఏ కారణమైనా, ఏదైనా థింగ్ వలన కానీ, ఏదైనా పర్సన్ వల్ల కానీ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో వీలైనంత వరకు మీకు స్ట్రెస్ కాజ్ చేసే విషయానికి కానీ, పర్సన్స్ కానీ దూరంగా ఉండటానికి ట్రై చేయండి. కాజ్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ సోషల్గా నలుగురు ఫ్రెండ్స్తో మూవ్ అవుతూ ఉండండి. లైక్
వాకింగ్ చేయటం కానీ కొంచెం సేపు, అండ్ లైట్ మ్యూజిక్ వినటం కానీ, అండ్ బెడ్ టైంలో మెయిన్గా పడుకునేటప్పుడు మీ రూమ్ కంఫర్టబుల్గా ఉంచుకోవటము, డార్క్గా ఉంచుకోవటము, ఇలా చిన్న చిన్న మార్పులు చేసుకోండి. అంతేకాకుండా మనం తీసుకునే డైట్ అనేది మన హార్మోన్ లెవెల్స్ని, స్ట్రెస్ లెవెల్స్ని చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అన్నమాట. లైక్ కొన్ని రకాల వైటమిన్స్, మినరల్స్ అనేది మన స్ట్రెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. లైక్ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే వైటమిన్ డి లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. వైటమిన్ డి లెవెల్స్ తగ్గటమే కాకుండా లైక్ బాడీలో మినరల్స్, పొటాషియం, మెగ్నీషియం లాంటి మినరల్స్ కూడా తక్కువగా ఉంటాం, నోటీస్ చేస్తూ ఉంటాం అనమాట. సో పొటాషియం, మెగ్నీషియం రిచ్గా ఉండే ఫుడ్స్ లైక్ అవకాడోస్ కానీ, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ, బనానా, ఆరెంజెస్, అండ్ పొటాషియం అనేది కోకోనట్ వాటర్లో ఎక్కువగా ఉంటుంది, అండ్ మెగ్నీషియం అనేది డ్రై ఫ్రూట్స్, నట్స్లో ఎక్కువగా ఉంటుంది. సో రెగ్యులర్గా ఈ ఫుడ్స్ని మీ డైట్లో చేర్చుకోండి. అండ్ వైటమిన్ డి ఎక్కువగా ఉండే ఫుడ్స్, నాన్ వెజిటేరియన్స్ అయితే ఫిష్ కానీ, ఫ్యాటీ ఫిష్ ఎక్కువగా తీసుకుంటే వైటమిన్ డి పుష్కలంగా అందుతుంది. అఫ్కోర్స్ మనకి సన్ ఎక్స్పోజర్ అనేది వైటమిన్ డికి బెస్ట్ సోర్స్. అంతేకాకుండా లైక్ వైటమిన్ B1, B2, వైటమిన్ B1, B2, మెయిన్గా వైటమిన్ B5 కూడా, ఈ వైటమిన్స్ డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు కూడా స్ట్రెస్ వల్ల ఈ వైటమిన్స్ కూడా డెఫిషియన్సీ చూస్తాం అనమాట. సో ఈ డెఫిషియన్సీని రీప్లేస్ చేసుకోవడానికి మనం ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవటము. మెయిన్గా ఏంటి అంటే సీడ్స్, నట్స్, సన్ఫ్లవర్ సీడ్స్లో ఈ వైటమిన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో నట్స్ అండ్ సీడ్స్ని మీ డైలీ రొటీన్గా చేర్చుకోండి. కాబట్టి ఇలా వైటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటము, కొంచెం సోషల్గా మూవ్ అవటము, మీ స్ట్రెస్కి కాజ్ కరెక్ట్ చేసుకోవటము చేస్తూ ఉంటే మీకు స్ట్రెస్ దేనివల్ల వస్తుంది అని చెప్పి దాన్ని వీలైనంత వరకు తగ్గించుకునేటట్టు చూడండి. అండ్ మనకి స్ట్రెస్ అనేది మనం కనిపెట్టడానికి మనం ఆల్మోస్ట్ రొటీన్గా అయితే టెస్టులు చేయమండి. లైక్ సెలైవా శాంపిల్ని ఎవ్రీ 4 అవర్స్కి ఒకసారి కలెక్ట్ చేసి ఈ కార్టిసాల్ లెవెల్ ఎంత ఉంది అన్న దాన్ని బట్టి మనకి మన స్ట్రెస్ని ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది. సో మనం రొటీన్గా ఈ టెస్ట్లన్నీ చేసుకోం కాబట్టి మీకు మనం చెప్పుకున్న స్ట్రెస్కి సంబంధించిన లక్షణాలు ఏమన్నా ఉన్నాయా చూసుకొని దాన్ని మీ డైట్స్తో కానీ, మీ అలవాట్లతో కానీ, లైక్ ఒక డైలీ ఒక 10 minutes అయినా మెడిటేషన్ చేయటం కానీ, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ మీకు స్ట్రెస్ లేకుండా చూసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.